క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతకు మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో కాలేజీల్లో గ్రౌండ్లు ఉన్నప్పటికీ అవి అభివృద్ధి నోచుకోలేదన్నారు. వాటి అభివృద్ధి కోసం 2016 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో గ్రౌండ్లను అభివృద్ధి చేసి ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్రీడలకు సంబంధించి ఎటువంటి అవకాశాలు లేవండి. మరి మన ప్రభుత్వం అయితే క్రీడలు ప్రోత్సహించాలి, యువతనే బాగా ఉత్సాహపరచాలని ఒక మంచి ఉద్దేశం వెళ్తున్నప్పటికీ కనీసం మంచి గ్రౌండ్ సౌకర్యం కూడా లేవు సార్. దీన్ని గమనించి 2016 డిసెంబర్ నెలలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చినట్టు వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిందండి. కాబట్టి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని మండపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అంటే మండపేట పట్టణంలో 6 ఎకరాల 98 సెంట్లు స్థలం హై స్కూల్లో ఉందండి. దానికి ఒక మంచి అవుట్డోర్ స్టేడియంగా, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా మొత్తం పట్టణానికి నడుబట్టినటువంటి స్థలంలో ఇండోర్ స్టేడియం, రాయవరం మండలం హెడ్ క్వార్టర్స్ 6 ఎకరాల 72 సెంట్లు ఉందంటే హై స్కూల్లో, దాంట్లో ఒక స్టేడియము, అదేవిధంగా కపిలేశ్వరం మండల హెడ్ క్వార్టర్స్లో 5 ఎకరాల 24 సెంట్లు ఉందండి, దాంట్లో ఒక స్టేడియము. మొత్తం 4 స్టేడియంలు ఏర్పాటు చేయించమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతాను అధ్యక్ష.